వైసీపీ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి పోలీసుల అధికారులను మార్పు చేయకపోవడంతో వారు ఇప్పటికీ గత వాసనలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమ స్వామి భక్తిని యథేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ ర్యాలీలకు అనుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వం మారినా అధికారుల అండతో వైసీపీ నేతల రాజసం చూస్తూ కూటమి శ్రేణులు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అలాంటి అధికారులపై వస్తున్న విమర్శల గురించి ప్రశ్నిస్తే తమను ఎలాగో బదిలీ చేస్తారు కదా అంటున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వైసీపీ పట్ల తమ స్వామి భక్తిని వీడటం లేదు. గత ప్రభుత్వంలో నియమితులైన వారు వైసీపీకి ఎంత సరెండర్ అయి పనిచేశారు? తాజాగా చంద్రగిరి, మదనపల్లి ఇష్యూలలో బయటపడింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. కేసు నమోదు తర్వాత మోహిత్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ దక్కదేమోనని అరెస్టు భయంతో విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు బెంగుళూరు విమానాశ్రయంలో మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చెవిరెడ్డి కుమారుణ్ణి తీసుకురావటానికి 100 మంది పోలీసులు వెళ్లారు. తీరా తీసుకొచ్చాక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 41A నోటీస్ ఇచ్చి పంపించారు. సదరు ఎపిసోడ్ నడిచిన 12 గంటల వ్యవధిలో చెవిరెడ్డి ఫ్యామిలీకి పోలీసులు మంచి సెంటిమెంటల్ పబ్లిసిటీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో ఊరేగింపుగా తీసుకెళుతుంటే పోలీసులు పహారా కాయటం విశేషం. ఎన్నికల్లో గెలిచిన క్యాండిడేట్ల ర్యాలీ నిర్వహించిన మోహిత్ రెడ్డి రోడ్డుపై నడుస్తూ ఎక్కడికక్కడ మీడియాతో మాట్లాడుతూ దర్పం ప్రదర్శించారు. 100 కేసులు పెట్టినా తాను భయపడనని స్టేట్మెంట్లిస్తూ వెళ్లిపోయారు. ఒక ఎస్ఐఓ సిఏఓ కానిస్టేబుల్ కూడా నాకు ఫోన్ చేసి మీరు విచారణకు రావాలని చెప్పి చెప్పడం ఒక మాటగా నాకు చెప్పలేదు. వాళ్ళు ఒక ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చి కూర్చో ఉండేవాడిని. ఇక్కడ మీరు ఏం కావాలో మీరు అడగండి, సమాధానం చెప్తానని. ఏమీ లేకుండా ఈరోజు సంబంధం లేని కేసులో నా పేరు పెట్టి నాన్నగారు యాక్టివ్ అయ్యి ప్రజల పక్షాన్ని నిలబడే సమయంలో ఈ విధంగా నా మీద కేసు పెడితే మేము భయపడతామని చెప్పి ఒక ఆలోచనతో, మా కుటుంబం భయపడుతుందని చెప్పి ఒక ఆలోచనతో మేము చేయడం జరిగింది. భయపడడం కాదు, ఇది ఫస్ట్ అడుగు. ఇంకొక 100 కేసులు పెట్టినా కూడా భయపడే క్వశ్చన్ లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్నికల ఫలితాల ముందు ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనపై దాడి కేసులో విచారణకు ఎస్వీ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఆ సమయంలో పోలీసుల ప్రవర్తన విపరీతంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. నాని స్టేషన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా బలవంతంగా తరలించారు. అదే సమయంలో మీడియాపై విరుచుకుపడ్డారు. అది గతం. నిన్నైతే స్టేషన్ ఎదుట చెవిరెడ్డి వందలాది మంది అనుచరులతో బైఠాయించి హడావిడి చేశారు. కొత్త ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంఘటన జరిగినప్పుడు మోహిత్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నాడు. సీసీ కెమెరాల్లో ఉంది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు కలెక్టర్ గారి సమక్షంలోనే ఉన్నాడు. దాని సాక్ష్యం సీసీ ఫుటేజ్లో కలెక్టర్ గారు అందరికీ తెలుసు సత్యం. 2 నెలలు అతని మీద కేసు పెట్టలా. 2 నెలల తర్వాత కేసు కూడా మెమో వేశారు. దానికి లుకౌట్ నోటీస్ ఇవ్వడం ఏంది? తన లండన్లో తనతో పాటు చదువుకున్న స్నేహితుడికి ఈరోజు పెళ్ళికి పోతుంటే వాడిని తీసుకురావడం ఏంది? ఇక్కడ కూర్చోబెట్టడం ఏంది? 7 రోజులకి ఇక్కడే ఉన్నాడు కదా. మీరు ఇంటికన్నా అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. ఎక్కడ పారిపోలేదు కదా. తను పారిపోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. అంటే విదేశాల్లో చదువుకుని వీధి పోరాటాలు తీసుకొస్తున్నారు. అభ్యంతరం ఏమి లేదు. 45 రోజులు మీ ప్రభుత్వం పట్టించుకోలేదంటే నిజంగా దాడి జరుగుంటే ఎందుకు పట్టించుకోకుండా ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాలేదు కదా. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి 45 రోజులు అయింది. 45 రోజులు ఇవన్నీ కూడా ఒక 25 సంవత్సరాల పిల్లోడిని, సంబంధం లేనండి, స్పాట్లో లేనండి, కలెక్టర్ గారి దగ్గర ఉండండి తీసుకొచ్చి ఈరోజు కేసులో పెట్టారు. నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, ప్రజా పోరాటాలు ప్రారంభం కావడానికి నాంది పలుకుతున్నారు. తరువాత స్టేషన్ నుంచి వచ్చిన మోహిత్ రెడ్డి గంటపాటు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినా అక్కడున్న డీఎస్పీలు కానీ పోలీస్ అధికారులు కానీ కనీసం స్పందించలేదు. తరువాత తీరిగ్గా చెవిరెడ్డి ఆయన కుమారుడు ఎస్వీ యూనివర్సిటీలోకి వెళ్లి తరువాత బయటకొచ్చి రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. వారు వెళ్లిపోయాక పోలీసులు తీరిగ్గా 144 సెక్షన్ ఉందని ఓ ప్రకటన చేశారు. అలా చెవిరెడ్డి ఫ్యామిలీ కావాల్సినంత మైలేజ్ పొందేలా తిరుపతి పోలీసులు తమ స్వామి భక్తి ప్రదర్శించారు.
మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఇదే విధంగా జరుగుతోంది. దాంతో ఆ కేసు విచారణకు కర్నూలు పోలీసుల మీద ఆధారపడి వస్తుందని అంటున్నారు. 21వ తేదీ నాడు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధమైన కేసులో ప్రధాన నిందితుడు అయిన మాధవరెడ్డి పరారు కావటానికి సిఐతో పాటు పోలీసులు చక్కగా సహకరించారన్న ఆరోపణలున్నాయి. దాంతోపాటు తనిఖీల విషయాలు ముందుగా లీక్ చేస్తుండటంతో నిందితులు రికార్డులు దాస్తుండటంతో పాటు పరారవుతున్నారని అంటున్నారు. రెవెన్యూ అధికారులు సైతం అలాగే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందుకే జిల్లాలో సిఐ, ఎస్ఐలతో పాటు ఎస్బీ, ఇంటెలిజెన్స్ పోలీసులను సైతం మార్చాలని కూటమి నేతలు కోరుతున్నారు. గతంలో 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం అప్పట్లో క్షేత్రస్థాయి పోలీసులను మార్చలేదు. దీంతో ప్రభుత్వానికి సరైన సమాచారం రాలేదని, అది కూడా ఓటమికి ఒక కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా స్వామి భక్తి ఉన్నవారిని గుర్తించి వారిని బదిలీ చేయాలని, అదేవిధంగా మదనపల్లి, చంద్రగిరి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.